మేడం ముఖ్యంగా మీరు పార్కిన్సన్ ఏదైతే వ్యాధి ఉందో ఈ వ్యాధి మీద విశేషమైన రీసెర్చ్ చేశారు, డిబిఎస్ మీద ఎంతో ప్రావీణ్యం సాధించారు. సో ముఖ్యంగా ఈ పార్కిన్సన్ అంటే ఏమిటి, ఏ రకంగా వస్తుంది అంటే కొంతమంది అంటారు సో వృద్ధాప్యంతో వణుకు అనేది సహజము అని చెప్పేసి చూసి చూడకుండా వదిలేస్తారు. అసలు పార్కిన్సన్ ప్రారంభ లక్షణాలు ఎలా ఉంటాయి? పార్కిన్సన్స్ డిజీజ్ ఏ ఏజ్లోనే రావచ్చు, ప్రముఖంగా 60 సంవత్సరాల తర్వాత వస్తాయి. బట్ చిన్నపిల్లల్లో 20 సంవత్సరాల కింద నుంచి ఉన్న వాళ్ళకి కూడా రావచ్చు. సో పార్కిన్సన్స్ డిజీజ్లో 2 రకమైన సిమ్టమ్స్ అంటాము. ఒకటి మోటార్, అంటే మనకి మూమెంట్ రిలేటెడ్ సిమ్టమ్స్ ఒకటి ఉంటాయి, అండ్ నాన్ మోటార్ సిమ్టమ్స్ అని. ఇప్పుడు మోటార్ అప్పటికి కొంచెం చేతులు కాళ్ళు టైట్ అవ్వడం, స్టిఫ్ అయిపోవడము, స్లో అయిపోవడం. మోస్ట్ ఇంపార్టెంట్ సిమ్టమ్ పార్కిన్సన్ డిజీజ్లో కొంచెం అన్నీ స్లో అవ్వడం, మాట స్లో అవ్వడము, నడక స్లో అవ్వడము, తినడం స్లో అవ్వడము. మోస్ట్ ఇంపార్టెంట్ సిమ్టమ్ అనేది స్లోనెస్ ఉంటేనే పార్కిన్సన్ డిజీజ్ అని అనుకుంటాము. దాంతోపాటు వణుకు పార్కిన్సన్స్ డిజీజ్లో రెస్ట్ ట్రెమర్ అంటాం. అంటే మామూలుగా కూర్చున్నప్పుడు చేతులు వణుకడం స్టార్ట్ అవుతాయి ఫస్ట్లో, బిగినింగ్లో. తర్వాత ఏం పని చేస్తున్నా లేకపోతే కంటిన్యూస్గా వణుకుతూ ఉండొచ్చు చేతులు కానీ కాళ్ళు కానీ. బట్ ఇనీషియల్ స్టేజెస్లో రెస్ట్లో ఉన్నప్పుడే వణుకు వస్తాయి. ఆ టైంలో సపోజ్ ఏదైనా పట్టుకున్నారు, వస్తువు పట్టుకున్నారు, లేకపోతే ఏదైనా పని చేస్తున్నారు అనుకోండి, ఆ టైంలో ఆ వణుకు తగ్గిపోతుంది ఫస్ట్ బిగినింగ్లో. యూజువల్గా ఒక వైపే స్టార్ట్ అవుతుంది, ఏదైనా కుడి వైపైనా ఎడం వైపైనా వణుకు స్టార్ట్ అవుతుంది. చేతుల్లో వణుకు స్టార్ట్ అవ్వడంతో కామన్. ఈ రెస్ట్ ట్రెమర్ అన్నది చేతులకు కాళ్ళకి కాకుండా మనకి చిన్ దగ్గర, కొంచెం లిప్స్ దగ్గర కనిపించవచ్చు. దీంతో పాటు వాళ్ళ మాట కొంచెం తక్కువ అయిపోతుంటుంది. దే బికమ్ మోర్ అండ్ మోర్ సాఫ్ట్ అయిపోతారు. అంటే గట్టిగా మాట్లాడలేరు, చాలా నెమ్మదిగా మెల్లగా మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళ హ్యాండ్ రైటింగ్ చిన్నగా అయిపోతుంది. సో రాసేటప్పుడు యాక్చువల్లీ ఇది మైక్రోగ్రఫీ అంటారు, చిన్నగా అయిపోతూ ఉంటుంది హ్యాండ్ రైటింగ్. సో చాలా మంది పేషెంట్స్కి ఆ రాతతో స్టార్ట్ అయ్యేటప్పుడు వాళ్ళకి కనిపించగలుగుతారు. అంటే అడిగితే వాళ్ళకి ముందు మెల్లగా చిన్నగా అవుతూ వస్తూ ఉంటుంది. సో దట్ క్యాన్ బి ఐడెంటిఫైడ్ ఎర్లీ. ఇవి మోటార్ సిమ్టమ్స్. నాన్ మోటార్ సిమ్టమ్స్ వేరే రకంగా ఉంటాయి. కొందరికి యాంగ్జైటీ, డిప్రెషన్ ఫస్ట్ స్టార్టింగ్లో బిగినింగ్లో ఉండొచ్చు. ఎక్కువ చెమటలు కారడము, ఎండకి వెళ్తే వాళ్ళు తట్టుకోలేకపోవడము, నిద్రలో కలవరింతలు రావడము. కలవరింతలు అంటే కళలు అందరికీ వస్తాయి, బట్ కళల్ని ఎనాక్ట్ చేయడం అంటాం, డ్రీమ్ ఎనాక్ట్మెంట్ అని. సో కళలు వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడడము, ఆ కళలో ఏదో నడుస్తున్నప్పుడు, లేకపోతే చేతులు కాళ్ళు ఆడించడము, పక్కన వాళ్ళని కొట్టడము, అలాంటి దాన్ని RBD, రెమ్ స్లీప్ బిహేవియర్ డిజార్డర్ అంటారు. ఈ RBD ఒక 10 సంవత్సరాల ముందు నుంచి స్టార్ట్ అవ్వచ్చు. సో పేషెంట్స్ విత్ పార్కిన్సన్స్ డిజీజ్ వాళ్ళకి ఇది ఒక లక్షణం. వాసన తెలియకపోవడం. నార్మల్గానే ఆడవాళ్ళకి మగవాళ్ళకి వాసనలో కొంచెం తేడా ఉంటుంది. ఆడవాళ్ళు కొంచెం ఎక్కువ వాసన తెలుస్తుంది, మగవాళ్ళు కొంచెం తక్కువ తెలుస్తుంది. బట్ ఇన్ జనరల్ వాసన తక్కువ అవుతా ఉండడం, తెలియకపోవడం అనేది ఒక సిమ్టమ్ విచ్ కెన్ అగైన్ ఒక 10 సంవత్సరాల ముందు ఈ మోటార్ సిమ్టమ్స్ వచ్చే ముందు కనిపించవచ్చు. కాన్స్టిపేషన్, మోషన్, బద్ధకం రావడము, ఇట్స్ అగైన్ ఈ 3 సిమ్టమ్స్ ఉన్నాయి అనుకోండి, నిద్రలో కలవరింతలు వచ్చి వాళ్ళ కాలు చేతులు ఆడించడము, వాసన తక్కువ అవ్వడము, అండ్ కాన్స్టిపేషన్, మోషన్ రాకపోవడము. ఇవి 3 సిమ్టమ్స్ వస్తే 90% ఆఫ్ దెమ్, 90% వాళ్ళకి పార్కిన్సన్స్ వచ్చే అవకాశం ఉంటుంది, ఈ కలిపి ఉంటే. అలా అని ఎవరికైనా వాసన రాకపోతే టెన్షన్ పడొద్దు. అంటే అలా చాలా కామన్గా, అంటే కోల్డ్ వచ్చినప్పుడు లేకపోతే దేనికైనా వాసన రాకపోవచ్చు. అలానే మోషన్ రాకపోవడం కూడా చాలా కామన్ సిమ్టమ్. బట్ ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు వాళ్ళకి పార్కిన్సన్స్ డిజీజ్ రావచ్చు. ఇది కాకుండా యూరిన్ అర్జెంట్గా వచ్చేయడము, బట్టలు అయిపోవడము, 20 సంవత్సరాలు 10 సంవత్సరాల తర్వాత అయితే వాళ్ళకి మెమరీ కూడా కొంచెం మెల్లమెల్లగా తగ్గడము, కన్ఫ్యూజన్ రావడం, ఇవన్నీ రావచ్చు. బట్ బికాజ్ అంటే మనకి ఇది చూసేటప్పుడు వణుకే కనిపిస్తుంది కాబట్టి మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ వణుకు వచ్చినప్పుడే లేకపోతే స్లో అయినప్పుడే వస్తారు. అప్పటిదాకా వాళ్ళు ఇవన్నీ గమనించారు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.